ఉమ్. ఉమ్. ఓం ఓం నమస్కారం అమ్మా. సహనౌ భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారాలండి. నమస్కారం అమ్మా అందరికి. నమస్కారం అమ్మా. అందరికి నమస్తే. అందరికి నమస్కారం. యా ఒక్కసారి మనం ఏం చూస్తున్నాము ఇప్పుడు దీంట్లో అమ్మా, సురాదిగణం. ఈ పురాదిగం. ఉమ్. అమ్మా ఇక్కడ 9 వేసింది కదా, ఈ 9 నియమాలు గ్రూప్ లో పెట్టారా? అవునండి. రాసుకుంటే పెట్టలే కదా, నేను చూశాను. నమస్తే అండి. ఉన్నాయి, చూడలేదా మీరు? చూడలేదమ్మా. నేను ఉన్నాయి ఉన్నాయి. వారం రోజులు లేను కదా, వారం అందు 10 రోజులు లేను. అంటే అందులోనే మరి ఉన్నాయండి. మీరు పీడిఎఫ్ అని కనిపిస్తుంది, కింద చూడాలి. పైన టైటిల్ కనిపించి అది కాదనుకొని అది అటు వెళ్ళిపోతున్నారు మీరు. అంటే ఇంకోటి ఏంటంటే ఉమ్. అన్ని వినడానికి వస్తున్నాయి కానీ రాసుకోవడానికి ఏమొస్తలేవు నాకు. ఉన్నాయండి, అందులోనే ఉన్నాయి. చూడండి, మంచిగా చూస్తే పీడిఎఫ్ అని ఉంటది, చూడండి. ఈ చురాదిగణ విశేష నియమాలు అని టైటిల్ కూడా పెట్టినా నేను, చూడండి. అట్లా నాకు డైరెక్ట్ నాకు కొన్ని పంపించండి మళ్ళా సమయం చూసి. 1 ఓకే. నుంచి 8 వరకనే ఉంది, రాసింది కూడా ఉంది టైటిల్. ఓకే ఓకే. ఈ తర్వాత నిన్న చెప్పింది కూడా పంపించినాను, కానీ దానికి టైటిల్ ఏం రాయలేదు. ఉమ్. అంటే నోట్స్ లో రాసుకున్న తీరుగా ఉండదా? అవును. అరే మరి నాకు ఒక్కటి లేదు కానీ మళ్ళీ చూడండి, అన్ని వినడానికి అది కనబడుతున్నాయి కానీ ఇట్లా రాసుకోవడానికి కనబడలేదు నాకు మరి. అంటే ఉందండి. ఆచార్య గ్రూప్ ఉన్నా తర్వాత. ఈ లెసన్ ఎక్కడ చెప్తాం అదే గ్రూప్ లో ఉంటది. అమ్మా. ఇది ఆచార్య గ్రూప్ లో కదా, అందుకని ఇది ఇందులోనే ఉంటది. సరే సరే సరే, నేను చూస్తా మనకి మరి. అందుకే ఈ గ్రూప్స్ తయారు చేయడానికి కారణమే అది, ఏంటంటే ఏ గ్రూప్ కి అదే అన్నమాట. ఆ పాఠమే వస్తది, ఇంకా వేరే దాంట్లో సరే నుంచి సరే. ఇంటికి రాదనమాట. యా. సో ఈ 9వ నియమం ఏం చెప్పుకున్నామంటే ఆకారాంత ధాతువులకి ఏజంత ధాతువులకి పుక్ ఆగమం వస్తుంది అని చెప్పుకున్నాం, అవునా? అవునమ్మా. హా. సో అయితే మరి ఇక్కడ ఆకారాంతము అంటున్నాం. అంతం అంటే ఏంటిది? చివరిగా కదా. సో చివరిగా ఉమ్, ఆకారము ఉంటే ఎలా అవుతుంది అనేది చూసుకున్నాం, అవునా? ఉమ్, ఉమ్. ధాపయతి ధేట్ పానే ఏమైతుంది అది? ధేట్ ఏమైతుంది? ధాపయతి. దేశ పానే వచ్చి ధాపయతి గ్లై, గ్లాపయతి 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 ద్వాపయతి. ద్యై, ఉమ్, ద్యై ఘాపయతి జై ద్యై ధ్యాపయతి. ద్యై ధ్యాపయతి 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 ద్రై ద్రాపయతి. న్యక్కరణే అంటే ఏంటి? దూషించడం అన్నమాట, ధిక్కారం. ఉమ్. ద్రై చెప్పుకున్నాం స్వప్నే. కదా ఉమ్. సో ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తున్నాయి అనేది చూసుకున్నాం కదా. దీంట్లో కొన్ని ధాతువులకి ఏమొచ్చింది? యుక్ వచ్చింది. ఏమొచ్చింది? యకారం వచ్చింది. తీసుకొచ్చింది. ఆ, అవును. యకారం వచ్చింది. అదేంటో మీకు తెలియదు. యకారం వస్తే ఛాయయతి అని వచ్చింది షైకి. ఆ, ఆ, షైకి ఏమొచ్చింది? షాయయతి. అలా కొన్ని ధాతువులు ఉన్నాయి, 6 ధాతువులకి, 6 7 ధాతువులకి ఇలా వస్తుంది అనమాట. పై పాయయతి, తర్వాత వ్యేయ అవునండి. వ్యాయయతి. ఓకే, యుక్ వస్తుంది మధ్యలో. ఏమొస్తుంది అక్కడ? యుక్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ రాసుకోండి. ఇప్పుడు 9 అయినాయి కదా, 9 కంటిన్యూషన్ రాసుకోండి. ఓకే, ఇక్కడ న్యూ వైట్ బోర్డ్ వేస్తున్నాను. 9లో కంటిన్యూషన్. ఓకే. ఓకే. సరే. కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, 9లో కంటిన్యూషన్ లో ఏం చెప్పుకుంటున్నాము అంటే నిన్న 19 వరకు చెప్పుకున్నాము. అవునండి. ఇక్కడ 19 ధాతువులా? 9 కంటిన్యూషన్. 19 ధాతువులు. సో అయితే దీంట్లో ఏమన్నాము? మనకి కొన్ని ధాతువులకి ఏమొస్తుంది? యుక్ వస్తుంది, అవునా? అవునమ్మా.
అవి 3 వచ్చినాయి నిన్న. ఆ, రాసుకోండి. కొన్ని ధాతువులకు ఏ ధాతువులు? ఆకారాంత ధాతువులకు, అవునా? ఏజంత ధాతువులే ఆకారంగా మారింది కదా. ఉమ్. కొన్ని ఇక్కడ ఏజంత ధాతువులకి ఏజంత ఆకారాంతంతోని ఒకటే ఉందన్నమాట. ఏంటి దీంట్లో? చురాది గణములో. ఇప్పుడు గణములో మనము చూసుకుంటే చురాది గణానికి ఈ ఆ, జ్ఞా స్వల్ప జియా అనేది ఒకటే ఉంది అంతే కదా. జ్యా అంతే. జ్యా జనోర్జా ఉమ్. అంతే. అంతే. ఉమ్. అదొకటే ఉందన్నమాట. కొన్ని ఉమ్. ఏజంత ధాతువులకి కామ ఆకారాంత ధాతువులకి యుక్ ఏంటది? యుక్ ఉమ్. ఆగమముగా వస్తుంది. ఎట్లా పెట్టుకోండమ్మా అమ్మా, ఎవరితో మ్యూట్లో పెట్టుకోరా. ఓకే. సో ఇక్కడ ఉమ్. యుక్ ఆగమముగా వస్తుంది. వస్తుంది. ఎప్పుడు? చేస్తే 50 వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పాలి. ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది? నకారం పరంగా ఉన్నప్పుడు, అవునా? ఉమ్. నౌపరత, నౌపరంలో ఉన్నప్పుడు, అంటే నకారం పరంలో ఉన్నప్పుడు అన్నమాట. ఉమ్. నకారం పరంలో ఉన్నప్పుడు. సప్తమిలో చెప్పారనమాట. అవునండి. ఉమ్. నౌ అంటే సప్తమిది, ఉమ్. పరం అనే అర్థం అక్కడ, అవునా? ఉమ్. అంటే ఉమ్. ఇక్కడ నౌపరం అని నవ్వు అంటే ఇంకో గీత కూడా గీయాలనుకుంటా కదా. అవునమ్మా, తప్పు రాశాను. ఇద్దరం ఒకేసారి చెప్పాము. అదే తప్పు రాశాను, కానీ నవ్వు పరం అని పెట్టాం కాబట్టి అది అవసరం లేదు. ఏం రాయాలి? నకార నీ పరంలో ఉన్నప్పుడు, అవునా? ని ఇదేమైతుంది? అణి అనే వస్తుంది కదా. అణి పరంలో ఉన్నప్పుడు. నీ అంటే ఏంటి మళ్ళా? ఏమనుకుంటారు? నీ అంటే సప్తమియేగా ఇది కూడా. అవును, మళ్ళీ అదే అంటే ఒక్క నిమిషం ఆగండి. ఏది అర్థం ఇక్కడ? నకారం పరంలో ఉన్నప్పుడు. నకారం పరంలో ఉన్నప్పుడు. అంతే. ఓకేనా? ఉమ్. యా. తర్వాత అది ఏమి చెప్పింది? ఎవరు చెప్పారు అంటే ఈ సూత్రం చెప్పింది. రాసుకోండి. ఉమ్. షా. షా అంటే ధాతువు అది కదా. ఉమ్. తర్వాత ఛా, సా, తర్వాత హ్వా. ఓకే. తర్వాత వ్యా, ఈ వు య. ఓకే, వ్యా. తర్వాత వే. ఇక్కడ నాకు పట్టదు. కింద రాయండి. మీరు అది కంటిన్యూషన్ లో రాసుకోండి. అలాగే. ఇక్కడ పామ, పా. ఓకే. సో పా అనే ధాతువు అనమాట. షా, ఛా, సా, హ్వా, వ్యా, వే, పామ, యుక్. ఎలా ఉన్నాయంటే సరిగా మా పా దా అట్లా చెప్పినట్టుంది సూత్రం. అన్ని దీర్ఘాలు వచ్చినాయి కదా. అవునండి. ఉమ్. షా, ఛా, సా, హ్వా, వ్యా, వే, పాం, యుక్. చెప్పండి. షా, ఛా, సా, సా, ఛా, హ్వా, సా, హ్వా, వ్యా. ఛా ఛా సా క్వా యా ఇక్
వ్యా వ్యా యా వేపాము కదా పాం యుక్. వేపాం అవునండి. వేపాం వేపం అంటే వేపాకులు అనుకోవద్దు. వేపాం అదే షా వేపాం కూడా దానిలో వా కలిసింది ఛా కదా. సా వా వ్యా వేపాం యుక్ ఆ, అంటే షా ఛా సా హ్వా వ్యా వేపాం యుక్. ఓకే, 7 3 37. ఓకే, ఈ సూత్రం ప్రకారం ఆ విషయం అంతా జరిగిందనమాట, పైన రాసిన విషయం. ఓకేనా? సూత్రార్థం ఉమ్, అనేది పైన ఉన్నది. ఓకే ఉమ్, ఉమ్. ఓకే. అనే సూత్రం ద్వారా నా ఓకే పరంలో ఉన్నప్పుడు షా అనే సూత్రం ద్వారా అని రాసుకోండి చివరిగా. ఓకేనా? ఉమ్. వీటి ధాతు అర్థాలు అవి రాపిరా. యుక్ అంటే ఏంటిది? ఒక నిమిషం. యుక్ అనేది ఆగమం కదా. యుక్ ఆగమం అంటే ఏంటిది మరి? దీంట్లో మిగిలింది మిత్రవత్తు వచ్చి పక్కన కూర్చుంటది. దీనికి మిగిలింది ఏంటి? యకారం. ఈ అనుబంధ లోపం చేస్తే ఏం జరిగింది? యకారం మిగిలింది. అనే సూత్రం ద్వారా యుక్కు వస్తుంది, అంతే. ఉమ్. అది ఎప్పుడు ఏంటి అనేది పైన రాసుకున్నాం చూడండి. ఉమ్. దీంట్లోనే ఇప్పుడు రాపిచ్చిన దాంట్లోనే. ఓకే, సో యా ఇప్పుడు మనకి యుక్ అనేది ఏంటిది? కిత్ ఆగమం. కాబట్టి ఇది దేనికి ఆగమంగా వచ్చిందో ఆగమి ఎవరో ఆ ఎవరినో ఆగమి అనేది ఎవరు అనేది తెలుసుకోవడం అనమాట. ఓకే, ఆగమికి ఉమ్. చివరిగా పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఆగమికి చివర్లో పెట్టాలి, ఎందుకంటే ఇది కదా పిత అదేంటిది ఉమ్, ఆద్యంతం. ఆద్యంతో టకితో ఆద్యంతో టకితో. చివర అంటే దేని చివర? అచ్చా హల్లా అని చెప్పొద్దిగా. ఆగమి ఎవరో దానికి చివర, అంతే. ఓకేనా? ఉమ్. చెప్తాము, ఆగమి ఎవరో దానికి చివర. ఓకే, ఉమ్. అర్థమైందా? ఉమ్. ఇప్పుడు నేను ఆగమి అంటే ఇక్కడ ధాతువే అవుతుంది కదమ్మా. అంతే. అదే సో ఇప్పుడు మనకి ధాతువులు చూడండి, ఇక ఉదాహరణలు చూసుకోండి, రాయండి. ఉమ్. ఉదాహరణలు అని అవసరం లేదు, అవే కదా, అవునా? ఉమ్. అవే ధాతువులు, అక్కడ ఉన్న ధాతువులే ఉదాహరణలు అనమాట. ఎన్ని ఉన్నాయి? 7 ధాతువులు ఉన్నాయి. ఎన్ని ధాతువులు ఉన్నాయి? 7 ధాతువులకి. వాటి మీనింగ్ చెప్పండి అమ్మా కొంచెం. 7 ధాతువులు. ఓకేనా? సో రాసుకోండి. ఫస్ట్ రూపం రాయండి, తర్వాత మీనింగ్, తర్వాత రద్దులు. నేను కలర్స్ మార్చాలి కాబట్టి. అమ్మ కవితమ్మ, చెప్పండి. ఇప్పుడు సూత్రంలో రాయించిన 6 ధాతువులు ఉన్నాయి కదా, అవి కావా? 7. 1 2 3 4 ఏడు ఉన్నాయి. పాం ఏడు విడివిడిగా ఏడు ఉన్నాయి, ఉన్నాయి. 7. ఓకే, రాసుకోండి. ఇక్కడ షా అంటే ఏమైంది? అది ఉమ్. చెప్పండి జల్దీ. షాయతి షా ప్లస్ నెచ్. ఇది ఇంపార్టెంట్ ఎలా వచ్చింది అనేది. తర్వాత షాయ అయితే చాలిక. షా 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 తర్వాత ఏమైంది? ఈ అయింది, అవునా? అవును. తర్వాత ఏమైంది? అక్కడ షా ఈ అయిన తర్వాత ఏమైంది? ఆకారం ఆకి ఈ వచ్చినప్పుడు ఉమ్, ఏ అవుతుంది కదమ్మా. ఉమ్, ఏ అది ఏకారం ఇది అతోగుణేనా కదా. ఉమ్. గుణసంధి ఏజెంట్ వస్తుంది కదా. ధాతువులకి ఎక్కువ వస్తే ఆకారం వస్తుందని అన్నారు కదా. ఏమికి వస్తాయి? అదేం గుణ. ఇక్కడ ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడ యుక్కు రావాలి. ఉమ్, యుక్కు రావాలంటే షా తర్వాత యుక్కు రావాలి. ఉమ్, షా తర్వాత ఇక్కడ ఎక్కువ రావాలి. అదే ఈ యా అవుతుంది. ఉమ్, ఈ యా అవుతుంది. ఉమ్. యు అప్పుడు షా ఈ అయిందనమాట. అర్థమైందా? షాయి అయినప్పుడు. అవును. ఏంటి షా? నేనేం చెప్పాను అది అమ్మ మంచిగా చూశారు, ఉత్తమం అమ్మ. తర్వాత యుక్. ఓకే, విన్నాం. అది ఏ దానికైతే ఆగమి ఎవరు? షా అనేది ఆగమి. కాబట్టి యుక్ ఎక్కడ ఉండాలి? అది షా పక్కన ఎక్కువ వస్తుంది. షాకి పరంగా. ఇప్పుడు నిత్య అనేది ఏంటిది? ఇక్కడ నకారం ఇత్తైనట్టు. నకారం పరంలో ఉంటే అన్నామా? అవును. ఇక్కడ ఏమైంది? ఈ మిగిలింది, అవునా? లేక పైన ఏం రాస్తుంది? నకారం పరంలో అని కాకుండా నకారం ఎత్తైనటువంటిది పరంలో ఉంటాయి కదా. నకార ఎత్తు పరములో ఉంటాయి.
ఆ, నిత్ ఇప్పుడు అది మార్చుకోవాలిగా అయితే నిత్ ఏజెంట్ అన్నాయండి ధాతువులకి న- ఆకారం నిత్ నిత్తాగం వస్తుంది. నకారము నిత్ నిత్ పరంగా ఉండాలి. ఇత్ అయినప్పుడు అమ్మ లేకపోతే నిత్ అయినప్పుడా? ఇక్కడ ఉమ్. రాసుకోండి, నకారం ఎత్తు అయినప్పుడు అని రాయండి, కంప్లీట్ గా రాయండి, అప్పుడు మీకు అర్థమైంది. నకారం ఓకే. బ్రాకెట్ లో నిత్ అని రాసుకోండి. ఇక్కడ రాసుకోండి అండ్ పరంలో ఉన్నప్పుడు అని విషయం కదా. ఇది రాసుకోండి అమ్మ, నేను పెట్టించింది రాసుకోండి. నకారం ఎత్. అమ్మ ఎక్కడ రాయాలి అది మకారం మిత్ అనేది? ఇక్కడ మీరు ఏదైతే రాశారో అక్కడ యుక్ ఆగమం వస్తుందని రాశారు కదా. ఆగమం కాడ ఇత్ ఇక నా బోర్డు చూడండి, ఇక్కడ ఆ, నేను మార్చింది ఇక్కడ ఉంది. నేను బ్లూ కలర్ ఒక వేరే కలర్ లో అండర్లైన్ చేసిన చూడండి ఇది. నకారం పరములో అవును, ఉన్నప్పుడు ఇది మాకు పంపిస్తారు కదా గ్రూప్ లో, అక్కడ బ్రాకెట్ లో మీరు యాడ్ చేయండి అమ్మా నిత్ అయినప్పుడు అని, ఉమ్, ఎందుకంటే అది పర్మనెంట్ గా రికార్డు ఉంటుంది. ఉమ్. ఇప్పుడు షాయి అయింది. తర్వాత నకారం ఎత్ అంటే నిత్ అన్నమాట. ఓకే. షప్పు అవునమ్మా. ఇప్పుడు సరిపోయింది నిత్య ఆగమి. పరంలో ఉన్నప్పుడు. అది ఆగమి కాబట్టి మనకి ఏం రావాలి, యుక్ రావాలి. అవునా? దేనికి రావాలి? ఆగమికి చివర రావాలి. ఏం సూత్రం అది? ఆద్యంతో. వ్యావే పాం ఎక్కువ అమ్మా ఏంటి ఆద్యంతో టకితో నేనేం అడిగితావు. అడుగుతున్నా. ఉమ్. ఆద్యంతో ఇది ఇంకా డైరెక్ట్ గా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పడం రావట్లే. రావట్లేదు. ఆద్యంతో నుంచి ఎక్కడొచ్చింది? చివరిగా యుక్ వచ్చింది, ఆగమికి చివరిగా. ఆ? ఆగమి ఎవరిక్కడ? ఆగమి ఇక్కడ షా కాబట్టి యుక్ ఎక్కడ రావాలి? దానికి చివర అంటే షా తర్వాత పరంగా రావాలి, శాఖ పరంగా రావాలి. ఇప్పుడు ఏమైంది? షా ప్లస్ ఈ ఇప్పుడు ఏమైంది? షాయి. షాయి. ఇంకేమైంది? ఇంకా లట్ తీసుకొచ్చి షప్పు తిప్పులు. షప్పు తిప్పు వస్తుందా, తిప్పు షప్పు వస్తుందా? షప్పు తిప్పు. కాదు, తిప్పు చెప్పు. షప్పు. నేను చాలా సార్లు చెప్పిన అమ్మ మీకు. షప్పు తిప్పు వస్తుంది. తప్పు. షా తర్వాత తిప్పు కాదు, తప్పు. తిప్పు చెప్పు. ఫస్ట్ తిప్పు వస్తుంది, తర్వాత షప్పు వస్తుంది. ఓకే, తిప్పు రాయడంలో చెప్పు కానీ వస్తుంది. అంటే అలా తర్వాత కాదు అమ్మా. అంటే అమ్మ అర్థం తిప్పు చెప్పు అర్థమైందండి. వస్తుంది, చెప్పు తిప్పుగా అలా మారుతుంది. కాదండి, తిప్పు ఉండబట్టి షప్పు వచ్చింది అని చెప్తున్నారు. అదే ఇక్కడ అర్థం. ఏంటి? ఇక్కడ కర్తరి సార్వధాతుకం ఉంటేనే కదా, కర్తరి సార్వధాతుకమే, లేకపోతే షప్ ఎట్లా వస్తుంది? కర్తరి సార్వధాతుక ప్రత్యయం లేకపోతే అది రాదు కదా. మనం ఆర్డర్ ఎట్లా చెప్పాలి? షప్ అదేంటి, ధాతువు తిప్పు, తిప్పు షప్, అట్లా చెప్పాలి ఆర్డర్ అది. రాయడం మీరు నెక్స్ట్ స్టెప్ లో ఫస్ట్ తిప్పు రాస్తారు, తర్వాత కింది స్టెప్ లో షప్ యాడ్ చేస్తారు. అదనమాట. అవునమ్మా. ఓకే, షాయి షాయయతి ఇది రాసుకోండి ఇక్కడ, షాయయతి. మనం రూపసిద్ధి చేస్తలేము ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. జస్ట్ నియమాలకి ఉదాహరణలు రాస్తున్నాము. రూపసిద్ధి దీని తర్వాత మళ్ళీ అన్ని ధాతువులు ఇక్కడ ఏమేమి చెప్పినో ఇవన్నీ అయిన ధాతువులు తర్వాత ఏం సిద్ధి రాయాలి చేస్తాం. ఇక్కడ? ఓకే, అర్థమైందా? ఛా, ఛా ఏమైపోతుంది? ఛా యుక్